చూస్తే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గద్వాల్ అని ఉంది. లోపల చూస్తే ఏమీ కనబడట్లేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఆఫీస్లో ఇది ఆఫీస్ లాగా లేదు, కొద్దిగా ఏదో ట్రైనింగ్ సెంటర్ లాగా ఉందని ఇక్కడ క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ చూస్తే పార్కింగ్ ఫర్ డిఎస్పి ఆఫీస్ స్టాఫ్ అండ్ విజిటర్స్ ఓన్లీ. పార్కింగ్ వచ్చేసి డిఎస్పి వాళ్ళకు మాత్రమే, స్టాఫ్ అండ్ విజిటర్స్ ఓన్లీ అని ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చారు. ఇక్కడ వేరే వాళ్ళు బండ్లు అనేటివి ఆపుకోనిక లేదు అనేటట్టుగా ఇక్కడ రాశారని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ చూస్తే ఈ ప్రదేశం అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ పోలీస్కి సంబంధించినది ఆఫీస్ ఉంది. గేట్ అనేది క్లోజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపల 2 రూమ్లు ఉంటాయి. కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఏమి డ్యూటీ అనేది సరిగా తెలియదని చెప్పుకోవచ్చు. సబ్ డివిజనల్ ఆఫీసర్ గద్వాల్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనం దూరం నుంచి చూద్దాం. ఇలా చూడండి, ఇప్పుడైతే బయట ఇలా వాళ్ళు లైట్లు వేసుకొని మరి లోపల ఏదో వర్కింగ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఈ ప్రాంతంలో. ఇక్కడ చూస్తే బ్యారికేడ్లు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చాలా వరకు ఇలా ఉంది. ఇక్కడ చాలా వరకు బ్యానర్లు వేశారు రాజకీయం చేసే వాళ్ళది. చూడండి, ఇక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎవరికి ట్రైన్ చేస్తున్నట్టుగా కనపడట్లేదు. కొన్ని ఉన్నాయంటే ఉన్నాయి ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ అని ఉంది, కానీ ఎవరికి ట్రైనింగ్ అనేది ఇవ్వట్లేదు. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. అటు వెళ్దాం. అటు ఒకసారి మనకు వచ్చేసి దీని ఏం పేరో ఉంది, పోలీస్కి సంబంధించినది ఫైర్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సపరేటు, మరియు అక్కడ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ సపరేట్ అని చెప్పుకోవచ్చు. చూపిస్తాను ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉందో. ఒకసారి దగ్గరనే ఉంది. ఇలా చూడండి, కూలర్లు, ఇక్కడ వెహికల్స్ అనేటివి రిపేర్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు. ఇలా చూద్దాము ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఇలా చూడండి. ఈ ప్లేస్లో చాలా వరకు చూడండి ఎంత పెద్ద వెహికలో, చాలా పెద్దగా ఉంది. ఎమర్జెన్సీ టైంలో స్పీడ్గా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ ప్రాంతం అనేది ఎలా ఉందో. చాలా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ట్రైన్ సౌండ్ అనేది వినపడుతుంది. చూస్తే ఈ చోటులో ఇప్పుడైతే ఎవరు లేరు. ఇక్కడ ఎల్ఐసి సంబంధించిన ఒక బస్ స్టాప్ అనేది ఉంది. చూద్దాం ఇంకా ఈ ప్రాంతంలో ఏమి ఉందో. ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా వరకు శిలలు అనేటివి పెట్టారు. ఇక్కడ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాశారని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే చాలా సైలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతము, ఈ ప్రదేశము. చూడండి, ఇక్కడ నా వెహికల్కి సంబంధించినది బోర్డు అనేది కొద్దిగా పోవడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరో ఇరగొట్టినట్టుగా కనపడుతుంది. ఇక్కడ చాలా వరకు వెహికల్స్ అనేటివి ఇటు ఆపుతారు, ఇక్కడ ఆపకుండా పెట్టారు. నేను అలానే ఆపాను, వెహికల్ తీసేస్తాను. మళ్ళీ వేరే వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వస్తే ఎక్కడ పెట్టాలి ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ పెట్టకూడదు అని ఉంది. ఇక్కడ పెడితే పోలీసులు అడిగితే ఏం చేయాలి అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇక్కడ చూస్తే ఈ ప్రదేశము అనేది చాలా టీ స్టాల్ ఓపెన్ ఉంది. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మార్నింగ్ టీ స్టాల్ ఎర్లీగా ఓపెన్ చేశారు. ఇలా వెహికల్ పైన వేరే వాళ్ళు రావడం జరిగింది. ఒకసారి స్ట్రెయిట్గా వెళ్తాను. ఇక్కడ చూస్తే మనకు ఈ ఏరియా అనేది చూడండి కొద్దిగా క్రాస్ అయ్యింది. క్రాస్ ఎలా అయ్యిందో మనకు అర్థం కావట్లేదు.
ఇలా స్ట్రైట్గా ఉండకుండా రోడ్ అనేది దగ్గరగా ఉండేటట్టుగా మళ్ళీ ఏం ఆలోచించి క్రాస్గా పెట్టారో. ఇక్కడ చూడండి డివైడర్ అనేది క్రాస్గా ఉందని చెప్పుకోవచ్చు.